హాయ్ అండి. నేను మీ అరుణ. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసి, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, చిల్లీ వేసి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి బాగా మగ్గి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇక దీనిలోనే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసుకుందాము. అదంతా బాగా మగ్గిన తర్వాత, అలానే మనం చిన్నగా కట్ చేసుకున్న టమోటాని కూడా దానిలో యాడ్ చేసుకుందాము. మీకు స్పైసీకి తగ్గ కారప్పొడిని కూడా దానిలో యాడ్ చేసుకుందాము. అండ్ టమోటా, స్పైసెస్ బాగా టమోటా అంతా బాగా మగ్గి, ఇలా పేస్ట్‌లాగా అయ్యేంత వరకు మనము మిక్స్ చేసుకుంటూ ఉందాము. కుక్ చేద్దాము. అండ్ తర్వాత దానిలో ఒక హాఫ్ స్పూన్ మసాలా పొడిని యాడ్ చేసుకుందాము. అండ్ అది ఫ్రై అయిన తర్వాత ఫిషెస్‌ని వేసుకొని మసాలా అంతా దానికి పట్టేంత వరకు స్లోగా మిక్స్ చేసుకుందాము. స్లోగా మిక్స్ చేసుకుంటే అలాగా 2 మినిట్స్ అలానే పెడితే మసాలా అంతా ఫిష్‌కి పడుతుంది. ఈలోపు కొంచెం చింతపండు కావాల్సినంత చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని, దాని రసం ఈలోపు రెడీగా చేసి పెట్టుకుందాము. ఈ 2 మినిట్స్ ఫిష్‌కి మసాలా అంతా పడుతుంది. అండ్ చింతపండు గుజ్జుని ఇక యాడ్ చేసుకుందాము. అలా ఫిష్ మునిగేంత వరకు చింతపండు పులుసుని వేసుకునేసి, స్లోగా మిక్స్ చేసుకుంటూ సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకునేసి ఇక కుక్ చేయనిద్దాము. స్లోగా మిక్స్ చేసుకుంటూ అలాగా కుక్ చేయనిద్దాము ఒక 5 మినిట్స్. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి సో, నెక్స్ట్ ఇక ఇలా కుక్ అయిన తర్వాత చూడండి ఆయిల్ ఇలా సెపరేట్ అయింది కదా! ఇలా అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన స్పైసీ ఫిష్ కర్రీ రెడీ. మీకు గనుక ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. థాంక్ యూ.